నమస్కారం. శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే వరకు అక్షర మధుధారలుకు తెలుగు కవిత తొలి పునాది అదే రాజమహేంద్రి. రెడ్డి దొరల విభవాలకు కృష్ణదేవరాయ సభకు అన్నమయ్య రామదాస త్యాగయ వాగేయాలకు గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర వంశధార ఇంద్రకీల దుర్గమ దర్గాల నేల గుణదల తిరుమల శ్రీగిరి అరకులోయ సింహాద్రి పైడి తల్లి అరసవల్లి ఉక్కు ఉప్పొంగు కడలి సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే. ఆంధ్రదేశాన పేరెన్నికగన్న రాజులు, వారు స్థాపించిన రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని సజీవ సాక్ష్యాలుగా మన కళ్ల ముందే నిలబడి ఉన్నాయి. వాటి మౌనం వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కోటగోడల బురుజుల్లో వీరత్వం దాగి ఉంది. కూలిపోయిన శిథిలాల మధ్యలో తలెత్తుకుని నిలబడ్డ రాజప్రాసాదాల్లో దాగి ఉన్న చరిత్రని, అక్కడ వెలసిల్లిన సంస్కృతి సాంప్రదాయాన్ని, నాగరికతను మళ్లీ నేటి తరానికి వివరంగా చెబుతోంది శభాష్ ఆంధ్రప్రదేశ్. మొదట రెడ్డి రాజుల రాజధాని అద్దంకి. ఆ తరువాత కాలగమనంలో కోట కట్టడానికి అనువైన స్థలం చూసి నిర్మించి ఇక్కడికి రాజధానిని మార్చారు. కందుకూరు, రాజమహేంద్రవరం, కోరుకొండ ప్రాంతాలు కూడా రెడ్డి రాజుల పాలన కిందే చాలా కాలం నడిచాయి. వాటికి కూడా ఇదే కొండవీడు కేంద్రంగానే పాలన నడిచింది. కొండవీడు ఒక గిరిదుర్గం. దీని అర్థం కొండలలో నిర్మించిన నగరము లేదా నివాసయోగ్యమైన ప్రదేశం. దీనిని 1353 ప్రాంతంలో నిర్మాణం పూర్తి చేసి అప్పటికే రెడ్డిరాజుల రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి అద్దంకిలో రాజధానిని 1325లో ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తూ
1350 నాటికి అతని రాజ్యపాలన అంతమవగా అతని కుమారుడైన అనపోతారెడ్డి 1353లో కొండవీడు నగరాన్ని పూర్తి చేసి కొండవీడు దుర్గాన్ని శత్రు దుర్భేద్యంగా ఏర్పాటు చేసుకొని అద్దంకి నుంచి కొండవీడుకు రాజధానిని మార్చాడు. సో ఈ కొండవీడుకు రాజధానిని మార్చిన తర్వాత అనపోతారెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టాడు. అతని తరువాత అతని సోదరుడు అనవేమారెడ్డి, ఇతడు ధర్మవేమన అని పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఇతని రాజ్యం దశ దిశలా వ్యాపించింది. అనవేమారెడ్డి రాజ్యం శ్రీశైలం నుంచి సముద్రం వరకు, అటు నెల్లూరు నుంచి ఒరిస్సా వరకు కూడా రాజ్యాన్ని విస్తరింపజేశాడు. సో ఈ అనవేమారెడ్డి తరువాత రాజ్యానికి వచ్చిన వాడు కుమారగిరి రెడ్డి కాలంలో రాజ్యం ఇంకా విస్తృతి పొంది ఒరిస్సా వరకు కూడా విశాలమైన భూభాగము, ఒక రకంగా చెప్పాలంటే సామ్రాజ్యంగా రూపాంతరం చెంది. కుమారగిరి తరువాత అతని సమీప బంధువు పెదకోమటి వేమారెడ్డి రాజ్యానికి వచ్చాడు. పెదకోమటి వేమారెడ్డి తోటి ఈ కొండవీటి సామ్రాజ్యం యొక్క కీర్తి ప్రతిష్టలు దాదాపు మసకబారిపోయినాయి అని చెప్పాలి. తరువాత అతని కుమారుడు రాచవేమారెడ్డి 4 సంవత్సరాలే పరిపాలించాడు. అతనితోటి ఈ రాజ్యం అంతమైపోద్ది. కొండవీడు కోట చాలా విశాలమైనది. ఈ కోట నిర్మాణం అంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగిందని చెప్పాలి. కోటలన్నీ కొండల మీదనే ఉంటాయన్న నానుడి నిజం చేస్తూ కొండవీడు కూడా కొండల మధ్యలోనే కట్టారు. మూడు కొండల నడుమ 18 బురుజుల మధ్యలో ఒక మహా సామ్రాజ్యమై విరసిల్లిన చరిత్రని తనలో దాచుకుంది ఈ కొండవీటి కోట. పదండి లోపలికి వెళ్ళి ఆనాటి రాజ్య అవశేషాలు ఎన్ని ఇంకా మన కళ్ళ ముందు అలనాటి విశేషాలు చెబుతున్నాయో తెలుసుకుందాం. అందమైన మలుపులున్న ఘాట్ రోడ్ ప్రయాణం తర్వాత మనకి ముందుగా కోట లోపలికి పోవడానికి ముఖద్వారం వస్తుంది. అధునాతనంగా నిర్మించిన ఈ ద్వారం దాటగానే శిథిలమైపోయిన చారిత్రాత్మక గుర్తుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనపడుతుంది. నిర్మాణ పరంగా చాలా పెద్దగా ఉన్నా ఈ కోటలో చాలా భాగం దండయాత్రలో నాశనం కాబడి మిగిలిన భాగం అడవి చేత కప్పబడిపోయింది. దూరంగా పక్కనున్న కొండ మీద అక్కడక్కడా మిగిలిన బురుజులు, అలాగే శిథిలమైన భవనాలు మాత్రమే ముగిసిపోయిన చరిత్రకు తార్కాణంగా ఉన్నాయి. కొండవీడు కోట అభివృద్ధి కమిటీని గుంటూరులో 2004 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో మేము కొండవీడు కోట అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి నేను కన్వీనర్గా ఉంటూ ఈ కొండవీడు కోట అభివృద్ధికి సంబంధించి పలు కార్యక్రమాలని నిర్విరామంగా నిరంతరంగా గత 16-17 సంవత్సరాల నుంచి సాగిస్తూ ఉన్నాం. ఇక్కడ కొండవీడు కోట అనేది గిరిదుర్గం. సాధారణంగా దుర్గాలు 4 రకాలు: గిరిదుర్గము, జలదుర్గము, వనదుర్గము, స్థలదుర్గము. ఈ కొండవీడు కోట అనేది గిరిదుర్గం. ఈ దుర్గం ఎక్కటానికి సందర్శకులు చూడటానికి కొంత కష్టపడేవాళ్ళు. సో ఈ కష్టాన్ని మనం ఎలానైనా రూపుమాపి సందర్శకులకు వాళ్ళు వచ్చి ఈజీగా చూసే మార్గాన్ని మనం ఎలానైనా సాధించాలనే పట్టుదలతోటి గత 17-18 సంవత్సరాల నుంచి మనం ఈ ఘాట్ రోడ్ నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు చేయటం జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్లో ఉండటం వలన ఘాట్ రోడ్ నిర్మాణం చాలా కాలం పట్టింది. 2010లో మనం భారత ప్రభుత్వం నుంచి ఈ అటవీ మార్గంలో ఘాట్ రోడ్ నిర్మాణానికి మనం కొన్ని పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. దాంతోటే ఈవేళ ఘాట్ రోడ్ నిర్మాణం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ ఘాట్ రోడ్ నిర్మాణం అనేది 2010 నుంచి 2014 లోపు పర్మిషన్లు తీసుకొని దానికి సంబంధించి ఒక మట్టి రోడ్డును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
రెడ్డి రాజు సాహిత్యంలో కొండవీడు కోటలో అతి ముఖ్యమైనది 3 చెరువులు: పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు, వెదుళ్ళ చెరువు. ఈ 3 కూడా చూపర్లను ఎంతగానో, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి. వీటితో పాటు నేతికొట్టు. ఈ నేతికొట్టు చూడటానికి చిన్నదైనా చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు. ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు చూడడానికి ఇక్కడికి చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. రియల్లీ వండర్ఫుల్ ప్లేస్ అండి, హిస్టారికల్ ప్లేస్. అసలు 350 years అబో నుంచే ఉన్నదంటే ఇక్కడ దగ్గరలో వెన్నముద్ద బాలకృష్ణుడి టెంపుల్ ఉంటుందండి. అది కూడా చాలా మంచిగా చూడవలసిన ప్లేస్ అది. ఇదైతే అసలు మనం ఒకరోజు చూసేదేం కాదు, మనం 1 నెల రోజులు చూడాలన్నట్టు ఉంది. 18 బురుజులు అంటే అసలు ఎక్కడ ఏముందో కూడా ఏం తెలియట్లేదండి. అందరూ చూడదగ్గ ప్లేస్. అసలు మన ఇండియాలో మనం ఎక్కడెక్కడికో వెళ్ళి చూస్తాం, కానీ మన ఇండియాలో లోకల్గా ఉన్న ఇలాంటి వీటికి కొంచెం గవర్నమెంట్ ప్రోత్సహించి దీన్ని కొంచెం పర్యాటక ప్రదేశంగా మారిస్తే మాత్రం చూడవలసిన ప్లేస్. మంచి సైట్ సీయింగ్ ప్లేస్ అండి ఇది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. మంచి హిస్టారికల్ ప్లేస్, బాగుంది, మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. యూత్ చాలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. అంటే ఏమీ లేదు అంటే చూడ్డానికి రాక్స్లా ఉంది, కానీ మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, చాలా తెలియని చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ ట్రెక్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, మాన్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కనిపించట్లేదు డైరెక్ట్గా, లోపలికి వెళ్తున్న కొద్దీ ఇన్నున్నాయి అనిపిస్తుంది. 18 బుర్జుల దాకా ఉన్నాయన్నారు. ఒక రోజులో అవన్నీ చూడలేము, కానీ వస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ చుట్టుపక్కల చాలా నిర్మాణాలు ఉన్నాయని శాసనాల ద్వారా తెలిసినా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ అలా దొరికిన కొన్ని అవశేషాల్ని కొండవీడు కోట అభివృద్ధి కమిటీగా కొంతమంది వ్యక్తులు కలిసి కోటకి వెళ్లే దారిలో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో
ప్రోలయ వేమారెడ్డి ఊహాచిత్ర విగ్రహం, కోట మేనేజర్, ఆ కాలం నాటి కత్తులు చారిత్రాత్మక సాక్ష్యాలుగా భద్రపరిచారు. కేవలం సంస్థలు ఒకటైన కొండవీడు రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనల మ్యూజియం 2016లో భూమి పూజ చేసి 2020 కల్లా పూర్తి చేసి ఇక్కడ రాజుల చరిత్ర, పూర్వకాలం జరిగిన తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాల చరిత్రలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తము 9 కోట్ల దాకా అందరూ దాతలు సహకరించి శ్రీశైల సత్రం వారి సహకారంతో నడుపుతున్నాం. కొండవీడు రాష్ట్రంలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రమే కాకుండా ఒక గొప్ప చారిత్రక ప్రదేశంగా రూపుదిద్దుకుండా అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలా రూపుదిద్దుకోవాలని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ తరపున మేము ఆశిస్తూ ఉన్నాం. మౌనంగానే ఆనాటి చరిత్ర విశేషాలని ఈనాడు చెప్పినట్టుంది కదూ. మన చరిత్ర గురించి తెలుసుకోవడం మనకు గర్వకారణం. అదే శభాష్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే